వ్యవస్థనే మొత్తం వ్యవసాయం పైన ఆధారపడ్డది కనుక ప్రతి ఒక్కరిని అవగాహన కల్పించాలి. కాబట్టి గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఇక్కడికి పిలిచి, ప్రధానంగా ఇప్పుడు మనకు కావాల్సింది మా ఎండిఓ గారు చెప్పినట్టు ఇది ఒరిజినల్గా వర్షాకాలమైన ఈరోజు తాగునీరు గురించి కూడా చర్చించుకోవాల్సింది. ఎందుకంటే ఇంకా డ్రింకింగ్ వాటర్ ఈ రోజు కూడా కాదు, నెక్స్ట్ జూన్ వరకు కూడా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు రైన్స్ పడితే జలాశయాల్లో నీళ్లు నిండే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్. కానీ ఇప్పుడున్న వాతావరణంలో మనకు మిషన్ భగీరథ కానీ ఏదన్నా వాటర్ కావాలంటే మనం ఇంకా చాలా రోజులు ఉన్న నీళ్ళని పొదుపుగా ఉపయోగించుకోవాలి. కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఉంది. వ్యవసాయం మన అందరికీ తెలుసు, చాలామంది ప్యాడీ అంటే వరి దానికి నీళ్ళు ఎక్కువ అవసరం కాబట్టి దాన్ని తగ్గించి, ఎందుకంటే మీకు ఓన్గా బోర్వెల్స్ ఉన్నా ఓపెన్ వెల్స్ ఉన్నా గ్రౌండ్ వాటర్ అనేది పడిపోతుంది. కొన్ని ఆరుతడి పంటలు నీళ్లు తక్కువ చేసే పంటలు పండితే తీస్తే రైతుకు లాభం లేదు. అంటే మీకు పుట్టకొచ్చే స్థాయి అప్పటి వరకు నీళ్లు తగ్గినాయి అనుకో, అప్పుడు దిగుబడి తగ్గుతుంది. అప్పుడు అనవసరంగా మళ్ళీ పొలిటికల్ ఇష్యూస్ అయ్యి మాకు నీళ్ళు ఇస్తలేదు. ఎందుకంటే ముందే మనం ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు ఇంకా రైతులు కూడా ఈరోజు ఆయిల్ ఫామ్ కానీ ఏదైతే మనకు ఇంకా కూరగాయలు కావచ్చు, క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా చాలా అవసరం. మీ అందరూ చూస్తున్నాం, వరి పండిన తర్వాత మనం అమ్ముకుందామంటే పీపీసీ కడపై 1 వీక్ రైస్ మిల్ దగ్గర చాలా ప్యాడీ అనేది ఈరోజు ఇండియా మొత్తం చాలా పెరిగింది. ఇప్పుడు మనం పండించే పంటకు మార్కెటింగ్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనం డైవర్సిఫికేషన్, అదేవిధంగా పశుగ్రాసము మేము ఎస్ఎస్జి జొన్నలు మీకు అంటే సబ్సిడీ కింద మీకు ఇచ్చాము. సో అవి వాటి ద్వారా 56 ఎకరాల గడ్డి విత్తనాలు ఇచ్చామండి. అది రైతులకు సప్లై చేశాము. అంటే ఎల్నినో ప్రభావం వల్ల వాటికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకోవడానికి మీకు అంటే గడ్డి సరిగా దొరకదు కాబట్టి గడ్డి గింజలు సప్లై చేశాము. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇస్తున్నారు. ఒక రోజు ఎగ్ ఇస్తాం, నెక్స్ట్ డే మళ్ళీ ఆల్టర్నేట్ డే మనకి రాగి జావా విచ్ కంటైన్స్ a lot of proteins. వాళ్ళ పిల్లలకి ఎదిగే పిల్లలకి చాలా ప్రోటీన్ అవసరం పెరగడానికి, మొక్కలు అన్ని కూడా చక్కగా పెరగడానికి, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ వాళ్ళు చక్కగా పెరగడానికి టీచర్ చెప్పింది మంచి గ్రాస్ వేసి వాళ్ళ ఫ్యూచర్ బాగుండడానికి ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా ఇనిషియేషన్ తీసుకుంటుంది. సో రియల్గా ఇప్పుడు హార్టికల్చర్ చాలా సబ్జెక్ట్ చెప్పిండు. సో తను దేవరాజ్. సో నిజంగా కూడా మన మరికొండ నుంచి మొదలుకున్న అప్ టు చౌరస్తా దాకా కూడా మనకు అన్ని రకాల పూలు పండ్లు ఇవన్నీ పండించడం మన ధర్మసాగరం లేదు. సలహా సూచనలు పాటిస్తూ నేను ముందుకెళ్తుంటాను. ఇంకొకటి ఇంతకుముందు జలసిరిలో మళ్ళీ ఒకసారి సర్పంచ్లకు రిక్వెస్ట్, ఫామ్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫామ్ ఫండ్ ఒక విలేజ్కి 5 అనే కాన్సెప్ట్ ఇచ్చింది. దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోల్ మోడల్ ఉండాలి. కాబట్టి 1 ఎకరం నుంచి 2 ఎకరాలు, సరే ఎకరం ఉండాలని ఫామ్ ఫండ్ ఇవ్వనగా 2 ఎకరాలు పైన ఉండదు, జస్ట్ 2 గుంటల ల్యాండ్లో లేదా 3.5 గుంటల ల్యాండ్లో 5 గుంటల ల్యాండ్, ఈ ల్యాండ్ లోపల మీ వేస్ట్ అవుతుంది. అది కూడా మీకు వేస్ట్ అయిందంటే సపోజ్ చివరికి మీ వ్యవసాయ పొలానికి చివరికి మీరు పశువులను పాక పెట్టుకుంటారు, అటువంటి ప్లేసే కావచ్చు. మీరు ఉపయోగించేటటువంటి ప్లేస్ తీసుకుని దయచేసి ఊరికి ఒక 5 ఫామ్ ఫండ్లు ఇవ్వండి. మీ ఊర్లో ఎన్ని ఇంకుడు గుంతలు ఉంటే అన్ని కట్టేసేది. మనకు ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు పర్టికులర్గా ఉన్నారు. కాబట్టి దయచేసి మనం ఒక ఫామ్ ఫండ్, ఇంకుడు గుంత, కమ్యూనిటీ సొట్టు, సిఎస్సి. సో ఇంతకుముందు మన గౌరవ అక్షయ కలెక్టర్ గారు ఉన్నట్టు మీరు ఏది తీసుకున్నా కానీ జీపీడీపీలో మెన్షన్ చేసుకోండి. ఇప్పుడు మీరు 90,000 కడతారు, కట్టిన తర్వాత మేము ఎట్లా తీసుకుంటాం? జీపీడీపీలో వన్సారి అలాట్ అయ్యి అలొకేషన్ చేసి పెట్టుకుంటే భవిష్యత్తులో కంపల్సరీ మీరు మీ 90,000 మీరు తీసుకోవచ్చు. సో అవకాశం ఉంటాయి కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని. అంటే పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం కాబట్టి అది కంప్లీట్ చేసుకోగలిగినాము. సో సెకండ్ ఫేజ్లో మనకు 5 విలేజ్లు ఇచ్చారు. ఈరోజు ధర్మాపురంలో కూడా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. రేపు ముప్పారంలో ఉంది, 30వ తారీఖు యాపల్పల్లి, 31కి నారాయణగిరి, 1వ తారీఖు సోమదేవరపల్లి. ఈ 5 గ్రామాలు కూడా ఒకటేసారి రీసర్వే అనేది మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో సర్పంచులు, గ్రామ ప్రజలు, రైతులు ముఖ్యంగా వీళ్ళతో సహకారం చేయగలిగితే మనం ఇది కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఎలాంటి భూతగాథ లేని తెలంగాణ రాష్ట్రాన్ని చూడడమే ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారాలతో పూర్తి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
దీనికి సంబంధించి దయచేసి అందరూ ఏదైనా కుటుంబంలో తగాదాలు చిన్న చిన్నగా ఉంటాయి, అంటే భూమి అంటేనే కొన్ని తగాదాలు. సో సర్పంచులు కొంచెం ఆ లోకల్లో ఉన్న చిన్న చిన్న తగాదాలను పరిష్కరించగలిగితే రీసర్వే కూడా చాలా చక్కగా కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఈ సర్వే ఆగింది, ఏదైనా ఒక సర్వే నెంబర్ ఆగిందంటే మళ్ళీ మేము వచ్చి చేయాలంటే చాలా టైం పడుతుంది. మేము విలేజ్కి వెళ్ళినప్పుడు, మేము ఆ పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు రైతులందరూ సహకారం చేయగలిగితే తొందరగా రీసర్వే కంప్లీట్ కావడానికి, వాటికి భూ ఆధార్ కార్డు ఇచ్చుకుంటూ ప్రతి సర్వే నెంబర్కి, ప్రతి కమ్మతం అంటే ప్రతి ఒక్క బిట్కి ఒక సర్వే నెంబర్ ఇస్తాం. 1/2 గుంట నుంచి మొదలుకుంటే 10 ఎకరాలు 100 ఎకరాల దాకా కూడా ఎన్ని ఒకటే బిట్ ఉంటే దానికి ఒక సర్వే నెంబర్ అనేది ఇస్తున్నాం. కాబట్టి రైతులు వారి యొక్క భూమిని చూపించుకోగలిగితే తొందరగా ఈ భూమి సర్వేలు కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, కొన్ని తర్వాత వారికి సంబంధించిన డాటా ఏదైతే పాస్బుక్, పాత పాస్బుక్లు ఉన్నాయి, సాధారణ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్తో వాళ్ళకున్న సర్వే నెంబర్ ఎక్కడైతే కూర్చున్నదో వాటికి సంబంధించి భూ ఆధార్ కార్డు వాళ్ళకి అలాట్ చేసుకుంటూ కొత్త సర్వే నెంబర్తో మనము కొత్త పాస్బుక్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. బోర్స్ అనేవి డ్రైవ్ అయిపోతాయి. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ అది బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే